తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు ఆధ్వర్యంలో తమ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ గాజింగం సత్యబాబు అనే వ్యక్తి వైసీపీ పార్టీలో మధ్యకాలంలో వచ్చి సొసైటీ చైర్మన్ పదవిని పొంది ఈరోజు వైసీపీని నాయకులను విమర్శించడం సరికాదని అన్నారు. వైసీపీని విడిచి వెళ్లినప్పుడు పలు విమర్శలు చేయడం వైసీపీ నాయకులు ఖండించారు. పార్టీ నచ్చకపోతే పదవుల్లో ఉంటూ 4.5 సంవత్సరాల పాటు ఎలా ఉన్నారని నాయకులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ముందు నుంచి పార్టీలో కష్టపడి పనిచేసే మేము ఎప్పుడూ ఈ పార్టీతోనే ఉంటామని చెప్పారు. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే పోతారని వైసీపీ నాయకులు ముక్త కంఠంతో అన్నారు. ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రావడం జరిగింది. మీకు సముచితమైనటువంటి స్థానం ఇచ్చి ప్రతిష్టాత్మకమైనటువంటి పెద్ద మనుషులు ఇక్కడ ఉంటుండగా మరి చాలామంది మా ప్రసాద్ కానీ లేకపోతే మరి మా చంద్రబాబు గారు కానీ లేకపోతే శంకరరావు గారు కానీ సోకాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా మరి కాదని మీకు సొసైటీ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది. మీరు చాలా ఎంజాయ్ చేశారు పదవిని. మిమ్మల్ని తీసుకొచ్చినట్టు చంద్రబాబు గారు ఈవేళ పార్టీకి దూరం అవుతామని చూస్తున్నాడంటే మీరు పార్టీని విడిచిపెట్టి చంద్రబాబు గారు కూడా వెళ్లకుండా అదేవిధంగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారని చెప్పినటువంటి ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ మరి మీరు ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా దరఖాస్తు చేయడం జరిగింది. ఐపాక్ వచ్చింది, నా గ్రాఫ్ బాగుంది, నాకు టికెట్ ఇస్తారా, మీరు కూడా సపోర్ట్ చేయండి అని చెప్పి స్వయాన ఒక జోనల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గుల్లయ్యేడుగుళ్ళని నన్ను కూడా మీరు అడగడం జరిగింది. అయితే మీకున్నటువంటి కెపాసిటీ నాకు ముందుగా తెలిసి మిమ్మల్ని మిథున్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళమన్నప్పటికీ కూడా నేను తీసుకెళ్ళలేదు. కానీ ఏంటంటే ఈవేళ పార్టీ విడిచిపెట్టేటప్పుడు మరి చెడ్డతనం మా పార్టీ మీద వేసి ఈవేళ వైఎస్ఆర్ పార్టీలో దరఖాస్తు చేసినటువంటి మీరు మరి ఏమని దరఖాస్తు చేశారు, ఈవేళ పార్టీ నుంచి వెళ్ళిపోతూ మా పార్టీ మీద ఎందుకు నిందలేస్తున్నారో ఇది సరైనటువంటి విధానం కాదు, మీకు భావ్యం కాదు. ఒక పార్టీలో మారిపోవడం అనేది మీకు రైటు, కానీ ఏ విధమైనటువంటి శ్రమ పెట్టకుండా మా పార్టీకి మీరు ఏ విధమైనటువంటి సేవ చేయకుండా పార్టీ పదవిని పొంది ఈవేళ పార్టీ నుంచి వెళ్ళిపోతూ మరి మీకు పదవి ఇచ్చినటువంటి సత్యబాబు గారిని హైలైట్ చేయకుండా తెలుగుదేశంలోకి వెళ్తున్నారనంటే మీకు సహజంగా వచ్చినటువంటి ఈ దురుద్దేశమైనటువంటి మీకు పర్మనెంట్ లక్షణం అదని నేనైతే అనిపిస్తుంది. ఇప్పుడు యాస్పిరెంట్గా కాబోతున్నారో మరి కోఆర్డినేటర్గా రాబోతున్నారో తోట నరసింహ గారు స్వయానే వేదిక మీద పలకరించి మరి ప్రకటించి ఈ ఇళ్ల స్థలాలకి అక్కడే గోకారులను ఇస్తానన్నారో అది చాలా గొప్ప విషయం. మనందరూ కూడా మరి గోకారులను పొందుతామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఇళ్ల స్థలాలు రాకుండా చేసిన మటుకు మాత్రం రావాలని ఎంపీపీ గారు ప్రయత్నం చేశారు. గోకర్లో రాకుండా చేసిన మటుకు మాత్రం గాయం సత్యబాబు గారి అనే సంగతి మీ అందరికీ కూడా ప్రత్యక్షంగా చెబుతూ ఇక్కడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ. ఎన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం అంటే ఈ రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం. ఎందుకు చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనౌన్స్ చేసిందే జగ్గంపేట నియోజకవర్గం. కాబట్టి ఈ నియోజకవర్గంలో గెలుపు కావాలని కోరుకుంటాడు తప్పితే ముఖ్యమంత్రి గారు ఓడిపోవాలని కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ గెలుపు క్యాండిడేట్నే ఇక్కడ అనౌన్స్ చేయాలని అనుకుంటారు. అయితే పార్టీ అధిష్టానం అధ్యక్షుడు ఇష్టం ఎలాగుంటే అలాగ నడిచేటటువంటి అనుకూలమైన వాతావరణంలో మేము ఉన్నాం. అలాగని చెప్పి మన ఎమ్మెల్యే గారు చంద్రబాబు గారు కూడా ఇప్పటికీ ఎవరిని కూడా మీరు రాజీనామాలు చేయండి, నాకు టికెట్ ఇవ్వలేదు, నాకు టికెట్ రాదు, కాబట్టి మీరు రాజీనామాలు చేసి పార్టీ మీద ఒత్తిడి తీసుకురండి అని ఎక్కడా చెప్పలేదు. ఆయన మామూలుగానే తన పని తాను చేసుకుంటున్నారు. శాసనసభ్యులు రేపు కూడా హాస్పిటల్ నచ్చకపోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళకు నచ్చేటటువంటి పార్టీ. పేదవాళ్ళంతా కూడా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందరికీ అందాలని కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అనేది వస్తే మళ్ళీ భుజం మీద బియ్యం మూట పట్టుకుపోవాలి, పంచాయతీ దగ్గరికి వెళ్ళి పెన్షన్ కోసం పడిగాపులు కాయాలి అనే ఆలోచనలో ఉన్నారు. బాడిగోతుల్లో బడికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేకుండా టైట్స్లో స్కూల్ చదువుకునేటటువంటి పేద విద్యార్థులకి సౌకర్యం కల్పించినటువంటి గవర్నమెంట్ కావాలి. అవ్వాతాతలను ఆదుకునే గవర్నమెంట్ కావాలి. రైతులు ఆదుకున్న గవర్నమెంట్ కావాలని ప్రజలందరూ కూడా రైతు దగ్గర నుంచి నిరుద్యోగుల దగ్గర నుంచి అవ్వాతాతల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరికి టిక్కెట్ ఇచ్చినా చంద్రబాబు గారికి కానీ
లేకపోతే నరసింహ గారు కానీ లేదా ఇంకొకరు కానీ ఎవరికి ఇచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇస్తే మేమంతా కూడా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళమే కాదు, మాకు ఇంకా వెనకాల ఉన్నటువంటి వారు ఇలా మీడియాకి ప్రెస్ మీట్కి రానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మాకు సపోర్ట్ చేసేవాళ్ళు. మేమందరం కంకణం పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ని గెలిపించి ఆయన కాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి చెప్తున్నాను, గోకవరం భూములు గోకవరంలో ఇవ్వాలి.